ఇదా, ఇది టేప్ రికార్డర్. ఇందులో మంచి మంచి పాటలు ఉన్నాయి, వింటావా? రాధను నేనైతే రాధను నేనైతే నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. అమ్మ దాన్ని ఎందుకు ఆఫ్ చేద్దాము? బాబు నువ్వు వెళ్ళి చదువుకో. వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. నా మీద కోపం వారి మీద చూపించడం ఎందుకు? రాజు ఏమిటిదంతా? ఎందుకు ఈ నాటకం? ఇందులో నాటకం ఏముంది? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నాకు దక్కలేదు. రాజు ఏమిటా మాటలు? ఒక్కరి ఇల్లాన్ని, అందులో నీ స్నేహితుడి భార్యని ఇలా మాట్లాడటం ధర్మం కాదు. నిజమే, కానీ నేను ప్రేమించినప్పుడు నీకు పెళ్లి కాలేదుగా. నన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నేను మరువలేక మనశ్శాంతి కోసం ఆ పాట, ఈ ఫోటో దాచుకున్నాను. ఫోటోను? అన్యాయం, ఇది ఉండటానికి వీల్లేదు. అదొక్కటే చించితే ఏం లాభం? నా దగ్గర నెగిటివ్ ఉంది, దాంతో 1,00,000 కాపీలు తయారు చేసుకుంటాను. రాజు వీటితో ఏ సాధించాలని వచ్చావు? నన్నెందుకు ఇలా హింసిస్తావు? ఎవరు? నేనా? ప్రతి ప్రేమికుడి చరిత్రలోనూ అనుభవానికి మిగిలేది హింసే విమల. నేను అదే పడుతున్నాను. నిన్ను నేను అన్నయ్యగా భావిస్తున్నాను. నీ కాళ్ళు పట్టుకొని ప్రతిఫలాడతాను. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చెయ్యకు. నా భర్తకు బిడ్డకు దూరం చెయ్యకు రాజు. నీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. అయ్యయ్యో, ఉన్న కన్నీళ్ళన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టేసేలా? వాటితో ముందు ముందు చాలా పని ఉంది. అలాగే ఏమేమలా బాబుని కొట్టావట? ఏం లేదురా, వీడు నా దగ్గరికి వచ్చిన టేప్ రికార్డులో పాట వింటున్నాడు. మీ శ్రీమతి గారు చదువుకోమన్నారు. వీడు పాట మీద ఇంట్రెస్ట్ కొద్దీ చదువుకి వాయిదా వేశాడు. అంత మంచి పాట వింటావా? ఇప్పుడు దానికేం తొందర? టిఫిన్ చేతురుగాని రండి. అలాగా, సరే. ఈ పాట ఎప్పుడైనా వినొచ్చు, ముందు టిఫిన్ చేద్దాం. అడుగు. అసలైంది పోలేదు. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? ఏమండి, ఇవాళ నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. మీ ఆఫీసర్ గారితో చెప్పి క్యాష్ మానేయండి. బాగుంది. ఆఫీసర్ గారికి మాత్రం భార్య బిడ్డ లేరు, ఆయన విడిచిపెట్టి రావటంలా? డ్యూటీకి రాలేదని అడిగితే నా భార్యకు తోడుగా ఉన్నానని చెప్పమంటావా? అది కాదండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అడిగానా? ఇవాళ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ మధ్య నీకు లేనిపోయిన అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని ఎందుకు ఇలా మారిపోయావో అర్థం కావట్లేదు. పోనీ ఒక కానిస్టేబుల్ నైనా ఉంచి వెళ్ళండి. విమల, కానిస్టేబుల్ మనకు సేవ చేయడానికి కాదు, రాజు తోడుగా ఉంటాడని చెప్తున్నాను. అది కాదండి నేను చెప్పేది. సారీ టు డిస్టర్బ్ యూ. జీప్ వచ్చి చాలాసేపు అయింది, వచ్చేస్తున్నా. విమల, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను.
నీకోసమే. రాజు, ఇది న్యాయం కాదు. నిన్ను నమ్మి తీసుకొచ్చిన నీ స్నేహితుడు భార్యను కదా. అది నా దురదృష్టం. కానీ కానీ ఒకప్పుడు నువ్వు నాకు ప్రియురాలివి. ఎప్పుడు కాదు. మర్యాదగా పోబెట్టి విమలా, విమలా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ఈ అందం చూస్తే ఎవరికైనా పిచ్చి పడుతుంది. అవకాశం కోసం ఎన్నాళ్ళు చూస్తున్నా. నా మాట విమలా, తనకు చాలా ప్రమాదం. తెగించిన ఆడది ఇంతకన్నా ప్రమాదం. మర్యాదగా పోబెట్టి నీ నాశనాలు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నిప్పుతో చెలగాట పడుతున్నావు. నా జోలికి రావద్దు, జాగ్రత్త. వీలేదు, నేనేమైపోయినా సరే నేను విడిచిపెట్టను. నీ అంద చందాన్ని అనుభవించే తీరుతాను. నువ్వు మనిషిని కావు, మాన మర్యాద లేని రాక్షసుడివి. నా ప్రాణాలుండగా నేను నీకు దక్కను. నా శవాన్ని చూసి సంతోషించు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారము ముద్దాయికు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. వారికి బాబుకి దూరమై నేను బ్రతకలేను. నేను బ్రతకలేను. అమ్మా, నేను ఏ నేరం చెయ్యలేదు. అతన్ని కావాలని చంపలేదు. చెయ్యని నేరానికి నేను శిక్ష ఎందుకు అనుభవించాలి? నా భర్తకు బిడ్డకు నేను ఎందుకు దూరం కావాలి? అందుకే ఈ రహస్యాన్ని నాలో దాచదలుచుకున్నాను. దాస్తాను. అమ్మా, దుష్టుల్ని శిక్షించడానికి అవతరించిన పరాశక్తివి నువ్వు. నీవే నాకు ఆ మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. బాబు తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఏడుకొండలో ఇప్పుడే వస్తానో కొంచెం చూసుకో.
అమ్మా తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఎందుకు? ఏడుకోండ్లో ఇది మన ఇన్స్పెక్టర్ గారు కాదయ్యా, బలివాడిలో ఉన్నావే. అలాగా సార్, తాళాలు ఇవ్వు. ఈ విషయం ఇన్స్పెక్టర్ గారికి మాత్రం చెప్పకండి, తాళాలు ఇవ్వండి. అరే తీరా తీ.